యాక్షన్. మనం తీసుకునే రెగ్యులర్ డైట్ లో ఇవి చేర్చుకుంటే శరీరంలో ఎముకలు స్ట్రాంగ్ గా మారతాయి. ఆకుకూరల్లోని కాల్షియం అధికంగా ఉంటుంది. పాలకూర, తోటకూర, బ్రొక్కోలి వంటి ఆకుకూరల్లో కాల్షియంతో పాటు పొటాషియం, మెగ్నీషియం లభిస్తుంది. ఒక కప్పు ఆకుకూరలో 336 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. కాల్షియం అనగానే ముందుగా పాలు గుర్తొస్తాయి. సులభంగా జీర్ణమవడమే కాకుండా శరీరం త్వరగా గ్రహిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కప్పు పాలు తీసుకుంటే 280 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. ఒక కప్పు బాదంలో శరీరానికి కావలసినంత కాల్షియం ఉంటుంది. ఇకపోతే రోజు ఒక ఆరెంజ్ తీసుకుంటే 60 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ డి కూడా ఉండడం వల్ల కాల్షియంను శరీరం త్వరగా గ్రహిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా పెరుగు రోజులో కనీసం ఒకసారి వేసుకున్న 400 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. పాలకు బదులుగా పెరుగు తీసుకున్నా తగినంత కాల్షియం లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.